బాలవీరా, తిమ్మమ్మ, బాలవీరా, తిమ్మమ్మ. స్వామి మీరా? ఆయుష్మాన్ భవ. తిమ్మమ్మ, అడవుల్లో ఉన్న నాకు స్వయంవరం గురించి చెప్పి ఖడ్గాన్ని అశ్వాన్ని ఇచ్చి పంపించింది ఈ మహానుభావులే. అయితే మన ప్రత్యక్ష దైవం ఈయనే అన్నమాట. బాలవీరా, ఈ తిమ్మమ్మ గత జన్మలో నాకు అత్యంత ప్రీతిపాత్రమగు శిష్యురాలు. అంతేకాదు ఆ మహాదేవుడైన శ్రీనివాసుడికి మహాభక్తురాలు. అవునా? అదెలా? అర్థమయ్యేలా వివరించండి స్వామి. ఈ తిమ్మమాంబ గత జన్మలో కుజనీహుని అనే పేరుతో ఒక పేద బ్రాహ్మణి ఇంట జన్మించింది. ఆనాటి ఆచార సాంప్రదాయాల ప్రకారం ఆమెకు బాల్య వివాహం చేశారు. కానీ కొద్ది కాలానికే తన భర్త మరణించాడు. ఏ సుఖాలకి నోచుకోక కర్మయోగిని అయి సన్యాసిని అయి ఈశ్వరమల ప్రాంతంలో తపమాచరించున్న నా యుద్ధకు వచ్చినది. నా శిష్యురాలుగా చేరి నాకెన్నో సేవలు చేసినది. ఆ తర్వాత కాళీనుడనే ఓ మ్లేచ్చుడు అడవి జంతువులను వేటాడుతూ మేమున్న ప్రాంతమునకు వచ్చి ఆడవారిని చెరబడుతూ మా తపస్సుకు భంగం కలిగించినాడు. దాంతో మేము ఈశ్వరమల వదిలి తిరుమలకు వచ్చి ఆ దేవదేవుని సేవలో తరించినాము. ఈ తిమ్మమ్మ తన చివరి దశలో తిరిగి ఈశ్వరమల వెళ్లి తపస్సాధన చేసి అక్కడే తనువు చాలించినది. అంతేకాదు గత జన్మలో తన బాల్యమున మరణించిన భర్తవి నువ్వే. అందుకే ఈ జన్మలో ఈమెను వివాహం ఆడావు. అంతేకాదు నాటి కాళీనుడే నేటి ఫణీంద్రుడు. స్వామి, మీరు మా గూటిబయలు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. తదాస్తు. అలాగే శ్రీ కాళహస్తి వెళ్లి జ్ఞానప్రసూనమ్మను శ్రీ కాళహస్తీశ్వర స్వామిని దర్శించి వెళ్ళండి. విజయోస్తు. మహారాజా, జరిగిన దానికి విచారించకండి. బావా, మనకి జన్మలో సంతాన భాగ్యం లేదా? మన కులగురువులు వస్తున్నారు కదా, వారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారికి ప్రణామాలు. రండి, ఆశీనులు కండి. సుఖీభవ, సుఖీభవ. గురుదేవా, మా కులగురువులైన మీరు శృంగేరి నుంచి ఇక్కడికి విచ్చేసి మా గృహమును పావనం చేశారు. అందుకు మాకెంతో ఆనందంగా ఉంది. స్వామి, మాదొక విన్నపం. 10 ఏళ్ల క్రితం ఏడాది వయసులోని మా కుమారుడు శ్రీరామనాయకుడు మరణించాడు. తరువాత మాకు సంతానం కలగలేదు. మాకు పిల్లలు కలిగే భాగ్యమే లేదా? బిడ్డలారా, చింతించకండి. మీకు సంతానం యోగం లేదని ఎవరు చెప్పారు? ఉన్నది. మీరు ఈశ్వరమల మీదున్న మీ ఇలవేల్పును మరిచినారు. మీ పెద్దలు ప్రతి ఏరువాక పౌర్ణానికి గూటెబేలు గ్రామీణ ప్రజలతో కలిసి శిఖరం అధిరోహించి స్తంభం మీద జ్యోతిని వెలిగించి పూజలు చేసి ఆ రాత్రంతా అక్కడే నిద్రించటం పరిపాటి. ఈ విషయం మీరు పూర్తిగా మర్చినారు కాబట్టి మీ జీవితంలో ఇన్ని ఆటంకాలు జరుగుతున్నవి. వచ్చే పున్నమే ఏరువాక పౌర్ణమి. తూచా తప్పకుండా ఈ కార్యాన్ని నిర్వర్తించండి. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. అవశ్యం స్వామి. అయితే ఒక్క విషయం, ఈ అఖండ్ల పూజ ఏ ఆటంకము లేకుండా నిర్వహించాలి సుమా. ధన్యులం గురుదేవా. తప్పక ఆ పూజలను నిర్విఘ్నంగా పాటిస్తాం. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. ఇక మేము వెళ్ళొస్తాం. మహారాజా, ఆ కుమార మల్లప్ప నాయుడిచ్చిన వీరఖడ్గాన్ని అయ్యా, ఆ ఫణీంద్రుడు గుర్రంకొండ నవాబు తన సైన్యంతో మనపై యుద్ధానికి వస్తున్నాడు. ఎంత కండకావరం! ఇప్పుడెలా? నేను సైన్యంతో వెళ్లి వాణ్ణి అంతం చేసి వస్తాను. పద. తిరిగి పొందా దొంగచాటుగా దెబ్బతీస్తావా? మా రాజు చేతిలో నీ చావు ఖాయం. ఇక్కు పట్టిన గత నీ రాజుకే పడుతుందిరా.
హైదర్ అలీ, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. ఫణీంద్రుడు కన్నతండ్రినే హతమార్చి ఆ పాపాన్ని బాలవీరుని మీదికి నెట్టిన దుర్మార్గుడు. తిమ్మమ్మను చెరబట్టాలని చూస్తున్న కలియుగ రావణుడు. బాలవీరుడు తిమ్మమ్మ పుణ్యదంపతులు. వారికి దేవుడి అండ ఉంది. వారికి చెడు తలపెడితే నీకు చెడు కలుగుతుంది. నా మాటలు విని వెనుతిరిగి వెళ్ళిపో. ఖమోష్! మాయమాటలు చెప్పి గుర్రపు కొండ నుండి గూటి బయలకు రప్పించావు. ఆ బాలవీరుని మంచితనం గురించి అల్లా ఇప్పుడే తెలియజేశాడు. అందుకే నీకు సాయం చేయడం విరమించుకుంటున్నాను. నవాబ్, మాట తప్పుతావా? చూప్! మాట తప్పడం కాదు ఫణీంద్ర. నీ దుర్మార్గం తెలిసి నీకిచ్చిన మాటని వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వు ఆ బాలవీరునికి భయపడుతున్నావు. నన్ను రెచ్చగొట్టకు ఫణీంద్ర. ఆ బాలవీరుని చేతిలో ఈ రోజు నీ చావు తప్పదు. సరే, మొదట వాడిని చంపి తర్వాత నీ అంత చూస్తా. అది నీ తరం కాదు. మంత్రి గారు, ఏమైంది? ప్రభు, ఆ ఫణీంద్రుడు గుర్రపుకొండ నవాబు సహాయంతో మన మీదకి దండెత్తి వచ్చాట. అంతేకాదు, సేనాపతి మల్లయ్య వీరమరణం పొందాట. ఆ ఫణీంద్రుడు ఈ కొండ మీదకే వచ్చాట. ఓరి పిరికి పంద, మేం పూజలో ఉండగా మా పైకే యుద్ధానికి వస్తావా? బాలవీరా, నీకిదే ఆఖరి పూజ. నోర్మోయ్, నువ్వు నా కాలి గోటికి కూడా సరిరావు. అగాడివైతే తలపడరా నాతో. హే అల్లా! బాలవీరా, నీ ధైర్య సాహసాలకి, నీ పరాక్రమాలకి గులామునయ్యాను. ఈ ఫణీంద్రుడు నాకు మాయమాటలు చెప్పి నమ్మించి నీపై యుద్ధానికి తీసుకొచ్చాడు. నన్ను క్షమించు. మాఫ్ చేసే. బావా, బాలవీరునికి జయము జయము, బాలవీరునికి జయము జయము, బాలవీరునికి జయము జయము. బాలవీరా, ఇక సెలవు. అది విషపూరితమైన కత్తివేటు. దాని వేటు వల్ల శరీరమంతా విషపూరితమైనది. దానిని నయం చేయుట ఎవరితరమూ కాదు. ఏంటి మీరు చెప్పేది నిజమా? ఆ దుర్మార్గుడు ఫణీంద్రుడు మాపై పగబట్టి విషపూరితమైన కత్తితో యుద్ధానికి దిగాడా? అవునమ్మా, ఇక నాకు సెలవు. అమ్మా, ఇప్పుడేం చేద్దాం? కొక్కంటి మేకల చెరువు వైద్యులు, బొక్కపట్నం నుండి అన్న నారాయణుడు తోడుకుని వచ్చిన వైద్యులు కూడా మా చేత కాదంటున్నారు. చివరకు పెనుగొండ రాజ వైద్యులు ఇక చికిత్సల ఫలితం లేదని చెబుతున్నారు. ఇక ఏం చేద్దాం? ఎవరు నయం చేయలేరా? బావ మనోవేదన వల్ల జబ్బు మరింత పెరిగే అవకాశం ఉంది. మనకా శ్రీహరే దిక్కు. అమ్మా, మీకో విషయం చెప్పాలి. ఆ మునియప్ప నాయుడు గారు శకునుల కోటలో ఏవో కుట్రలు పన్నుతున్నారమ్మా. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయినా ఆ దైవ నిర్ణయం ఎలా ఉంటే అలానే జరుగుతుంది. చూడమ్మా, అది అంటువ్యాధని, చాలా ప్రమాదకరమని చెప్పి వారిని కోట నుండి వెళ్ళగొడదాం. మన పాచిక పారింది. దీనికిక తిరుగులేదు. పిల్లేగారు వ్యూహం రచిస్తే
మత్తు ఇవ్వకుండానే మనిషిని నొప్పి లేకుండా ముక్కలుగా నరికివేయవచ్చు. మామగారు మంచి సలహా ఇచ్చారు. దీనిని ఎవరైనా సమర్థించగలరు. అవును నాన్నగారు, రేపే వారిని ఈ కోట నుండి వెళ్ళగొడదాం. తిమ్మమ్మగారు, పెనుగొండ రాజులు మీ ఆయనకి ఇచ్చిన ధనమే కాక సంస్థానంలో ధనమంతా ప్రజాసేవకు దారపోశారు. మీ ఇష్టానుసారంగా వెచ్చించి ఖజానా గొల్ల చేశారు. దివాలా తీయించారు. మిగిలిన సొమ్మంతా ఖర్చు చేస్తున్నారు. ప్రజల కోసం ఖర్చు చేశామే కానీ ఇందులో మా స్వార్థం ఏం లేదు. ఏదేమైనా మీ ఆటలు ఇక సాగవు. బిడ్డ వెంగమనిమ్మ, ఇది నయమగు జబ్బు కాదు, ఇది కుష్ఠవ్యాధి. అంతేకాదు అంటువ్యాధి కూడా. వారు ఇంటనుంటే ఆ జబ్బు మీకు కూడా అంటుకుంటుంది. నేను 3 ఏళ్ల నుండి ఆయనతో కలిసి ఉంటూ సేవలు చేస్తున్నాను. అంటు వ్యాధి అయితే నాకెందుకు సోకదు? అదంతా మాకు అనవసరం. వెంటనే కోటను విడిచి వెళ్ళిపోండి, లేదంటే బట్టలతో బయట గెంటించాల్సి ఉంటుంది. తక్షణమే కోట నుండి వెళ్ళండి. ఇదేమి వైపరీత్యం? కోటలోని వీరునికి కోట నుండి వెలియా? ఈ సంస్థానం మాకు కావాలని మీరు అడుగుంటే మేమే మీకు ఇచ్చేసేవాళ్ళం. ఇన్ని కుట్రలు కుతంత్రాలా? అయ్యా, ఏమిటి మీకు ఈ దుస్థితి? మిమ్మల్ని నేను ఈ పరిస్థితుల్లో చూడలేను. నాకు సెలవు ఇప్పించండి. చెల్లెమ్మా, ఏమిటి మీకు ఈ దుస్థితి? ఆంజనేయ శాస్త్రి గారు వచ్చి చెప్పే వరకు మాకు ఈ విషయమే తెలియదు. తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చాను. ఇదంతా పైవాడి నిర్ణయం. ఎలా ఉంటే అలా జరుగుతుంది. తల్లి, నీకింకా ఓపిక ఎక్కడున్నది? కోటలో వెలిగిన నీవు కుటీరంలోకి మారినా ఎన్నో అవమానాలు భరిస్తూ ఇంత సహనం సంయమనంతో ఎలా ఉండగలుగుతున్నావు? బావా, అది తిమ్మమ్మకు భగవంతుడిచ్చిన వరం. చూడండి, ఎందరూ అసహించుకున్నా తన ధర్మంగా నాకు సపర్యలు చేస్తూ ఎంత సహకరిస్తుందో చూడు బావా. బావా, తక్షణం రథం ఎక్కండి. మనం అందరం బుక్కపట్టణం వెళ్ళిపోదాం. అన్నా, నన్ను క్షమించండి. దయచేసి మమ్మల్ని రమ్మని కోరవద్దు. చావైనా బతుకైనా మాకిక్కడే. అమ్మా, ఎంత ఎదిగిపోయావు నువ్వు! సతీ అనసూయ, సతీ సావిత్రులకు ధీటుగా ఎదిగావు తల్లి. అవును బావా, మీరు బాధపడవద్దు. అదిగో ఆ బంగారు పిడిబాకు తీసుకో.
ఈ బంగారు కడియం తీసుకో. కత్తి, కవచం, బంగారు చెరి తలపాగా అన్నీ మీ అన్నయ్యకిచ్చే. అన్నా తీసుకో. చెల్లి, మీరు లేని ఈ వస్తువులు నాకేలా? తల్లి, ఇక నేను చేయగలిగింది ఏమున్నది? ఆలివేల మంగమ్మ శ్రీనివాసరావు మిమ్మల్ని కాపాడాలి. వెళ్ళొస్తాను తల్లి. బావగారు, వెళ్ళొస్తాను. అన్నా నారాయణ, నువ్వు పసుపు కుంకుమలతో, పట్టు చీరలతో ఈ చెల్లెళ్ళు కనుపాపలా చూసుకున్నావు. అందుకే నీకో మాట. బావగారు మరణిస్తే నేను సతీ సహగమనం చేయాలని నిర్ణయించుకున్నాను. వద్దమ్మా, నీ అన్న నారాయణుడుండగా నీకు ఏ లోటు రానివ్వడమ్మా. లేదన్నా, బావలేని బతుకు నాకక్కర్లేదు. తిమ్మమ్మ, ఈ సమయంలో మనం గురుదేవులను దర్శనం చేసుకోవాలనుంది. అవును బావా, నేను కూడా అదే అనుకుంటున్నాను. తల్లి తిమ్మమ్మ. స్వామి, ఏమిటి విచిత్రం? మేమిద్దరం ఇప్పుడే మిమ్మల్ని తలుచుకున్నాము, అంతలో మీరే ఇక్కడ సాక్షాత్కరించారు. బిడ్డలారా, మీ కోరిక మేరకే నేను ఇచ్చటకు వచ్చి సూత్రధారుడు తెరపై తోలుబొమ్మలను ఆటలాడించినట్లు సకల ధర్మాలకు ఆధారమైన పరమాత్మ సర్వాత్మ అయి ఈ చరాచర సృష్టిని చిత్రించుతున్నాడు. హరిహరాదులకైనను ఈ కర్మఫలము అనుభవించక తప్పదు. విజయోస్తు. స్వామి, మేము చేసిన పాపమేమిటి? మీరు చేసిన పాపమేమీ లేదు. మీరు కారణ జన్ములు. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతి మనిషి పుట్టక తప్పదు. కావున కర్మఫలము అనుభవించక తప్పదు. ధైర్యంతో నుండండి, మీ జన్మ చరితార్థమవుతుంది. ప్రాణసఖి, పూర్వజన్మ పుణ్యం ఫలితంగా నిన్ను అర్ధాంగిగా పొందగలిగాను. నీలాంటి పతివ్రత శిరోమణి సహచర్యంతో నా జన్మ తరించింది. మా గంగరాజుల వంశమే చరితార్థమైంది. 25 సంవత్సరాల మన కాపురం 25 రోజులుగా గడిచింది. ప్రాణేశ్వరి, నా కోరిక నెరవేరింది. కడచూపుగా గురుదేవుల దర్శన భాగ్యం కలిగింది. అదిగో, ఎవరు నన్ను రమ్మని పిలుస్తున్నారు. నేను వారితో వెళ్ళక తప్పటం లేదు. క్షమించు. ఎంత అన్యాయం చేసావు బావా! ఈ అర్ధరాత్రి నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోయావా? తండ్రి శ్రీనివాస, నా భర్తని కలిసి భాగ్యాన్ని ప్రసాదించు. ప్రజలారా, రాబోయే కాలంలో ఈ చెట్టు చిగురించి మహావృక్షంగా నిలుస్తుంది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతుంది. దీన్ని అందరూ నా గుర్తుగా తిమ్మమ్మ మరిమోని పేరుతో పిలుచుకుంటారు. తిమ్మమ్మ, మమ్మల్ని క్షమించు. మీకు అపకారం తలపెట్టినందుకు అంతకంతా అనుభవించాం. నీవు కోటకు వచ్చి మాతో ఉండవలసిందిగా కోరుతున్నాము. అవును తల్లి, మీరే నా కోటకు వచ్చి మా సేవలు పొంది మమ్మల్ని పునీతులు చెయ్యండి. వద్దు వెంగమునమ్మ, మీపై నాకు కోపం లేదు. ఇదంతా దైవేచ్ఛ. నన్ను నా పనిని చేసుకునివ్వండి. అమ్మా, నీ మహిమలేమని చెప్పను తల్లి. ఎండిపోయిన కాకర చెట్టును తిరిగి బ్రతికించావు. బోయవాడి చేతిలో గాయపడ్డ పావురం గాయం మాన్పించి తిరిగి ఎగురవేశావు. మధ్యాహ్నం ఎండ మెండుగా ఉండటం వల్ల చింత చెట్టు నీడన విశ్రమించాను. దాన్ని మీరు గుబురు చెట్టు గూబ చెట్టుగాను అని శపించినారు. అది కాలి కమిలిపోయింది. అమ్మా, నీ మహిమలు గుర్తించలేక అపచారం చేశాను. క్షమించు తల్లి. నాయుడు గారు, మీరు మా సోదర సమానులు. మమ్మల్ని క్షమించండి. నీకొక్కంటి రాజ్యం చల్లగా వర్ధిల్లుతుంది. మరి నాకు అనుమతినివ్వండి. అమ్మా, మీకు తెలియందేమున్నది?
విజయనగర ప్రభువులు సతీ సహగమనానికి వ్యతిరేకులు. ఈ విషయం తెలిస్తే నన్ను రాజ్యభ్రష్టుని చేస్తారు. అమ్మా, అందరికీ అన్ని దానాలు చేసే మీరు మీ బట్టలు ఉతికిచ్చే నాకు ఏ దానమూ చేయలేరా? మల్లప్ప నాయుడు గారు, మీ తలపాగా నాకివ్వండి. ఇదిగో తీసుకో. అమ్మా తల్లి, ఇదేం వింత? నా రుమాల్ను చాకలికి బహుమతిగా ఇచ్చితిరి. దిగులు పడకు, నీవు ఇల్లు చేరినప్పటికీ ఇది నీ ఇంట ఉంటుంది. నాయుడు గారు, ఇదంతా నీ మేలు కొరకే. అతడు మనసున నీ రుమాలు కోరాడు, అతనికి దానిని దానంగా ఇచ్చాను. ఇక నీ జన్మ జన్మల పాపం కర్మశేషాలు తొలగిపోయాయి. నీకీ రోజు అగ్నిగండు ఉన్నది. నిన్ను రక్షించుటకే ఆ గండాన్ని చింత చెట్టుపై ప్రయోగించాను. నీవు బతికున్నంతకాలం ప్రజాశ్రేయస్సుకై పాటుపడుము. దీర్ఘ ఆయుషుడివై వర్తిల్లు. ధర్మో రక్షతి రక్షితః. నాయుడు గారు, సతీ సహగమనమునకు నన్ను అనుమతించినచో రాజభ్రష్టులగుదరని భయపడుచున్నారా? ఈ తిమ్మమ్మ వల్ల ఎవరికీ ఏ హాని జరగదు. నా మార్గంలో నేను వెళతాను. నా సతీ సహగమనం తప్పించవచ్చేమో గాని నా భర్తతో నేను వెళ్ళుటకు ఎవ్వరూ అడ్డు రాలేరు. గురువు గారికి ప్రణామం. గురుదేవా, నన్ను ఆశీర్వదించండి. అమ్మా లెండు, యోగి పుంగవులు వెళ్ళిపోయారు. ముహూర్తం దాటిపోతోంది. అమ్మా తిమ్మమ్మ, అమ్మా, అయ్యో అమ్మగారు, 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 అమ్మ తిమ్మమ్మ, అమ్మా, తల్లి తిమ్మమ్మ, ఎంత అన్యాయం జరిగిపోయిందమ్మా. అమ్మా, సరైన సమయానికి నేను ఇక్కడికి రాలేకపోయాను. కడుసారిగా నీతో మాట్లాడి భాగ్యం కోల్పోయానే. ఇదిగో తల్లి, నీకోసం తెచ్చిన పట్టు చీర, పసుపు కుక్కమలు, గాజులు, పచ్చల హారాలు అన్నీ నీకే తల్లి. మల్లప్రాయుడు గారు, చూడు నా చెల్లెలు. అన్నా నారాయణ, నీవు బతికున్నంతకాలం నన్ను ఎంతో చల్లగా చూసుకున్నావు. నీ వంటి అన్న ప్రతి చెల్లెలకు ఉండాలి. వదిన పుట్టమ్మ నిందిస్తున్నా నా కోసం ఈ వస్తువులన్నీ కొని తెచ్చావు. ఈ అగ్నిగుండంలో వేసిన వస్తువులన్నీ బుక్కపట్టణంలో మన ఇంట చేరాయి. నీవు వెళ్ళగానే వదిన పుట్టమ్మలో మార్పు వస్తుంది. ఇక నుండి మంచి ఆలోచనతో బతకమని తెలియచేయటకే ఇది జరిగింది.